హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌమ్య బ్లాగ్స్. ఇండిపెండెన్స్ డేకి కన్నయ్యకి ఫోటోషూట్ చేయాలని నా దగ్గర ఫ్లాగ్స్ లేకుండే. సో నేను కలర్ పేపర్స్ ఉన్నాయి కదా, దాంతోటే ఫ్లాగ్ చేద్దామని అనుకున్నాను. సో ఫస్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ పేపర్స్ తీసుకున్నాను. అవి తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సేమ్ సైజులో కట్ చేసుకున్నాను. దీంతోటన్నా మెజర్మెంట్స్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే డిస్టర్బ్ కాకుండా కట్టింగ్స్లో. సో ఇలాంటివి ఐడియాస్ నాకు ఎక్కడి నుంచి వస్తాయి అసలు అర్థం కాదు. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి, అంటే నాలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనిపిస్తాడు ఇలాంటివి చేస్తే. ఇంకా ఫ్లాగ్స్ చేయాలి వానికి అంటే నాకు అసలు టైం లేకుండే. సో నేను స్టార్టింగ్ అంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేసి లైక్ ఫ్లాగ్స్ అవి తీసుకురావాలని అంత టైం లేకుండే నాకు. ఇంకా ఉన్న కలర్ పేపర్స్ తోటే ఇలా చేద్దామని చేశాను. మీరు కూడా ఇన్ కేస్ టైం లేకపోతే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. బట్ అవుట్పుట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. నేను ఇక ఆరెంజ్ కట్ చేసుకున్నాను. సేమ్ దాని సైజులోనే గ్రీన్ కూడా కట్ చేసేసుకుంటున్నాను పేపర్. అలా అన్నీ కట్ చేసేసుకొని ఒక సైజులో తీసుకొని, ఫ్లాగ్ సైజులో తీసుకొని ఒక వైట్ పేపర్లో ఫస్ట్ ఆరెంజ్ స్టిక్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చేసి కింద గ్రీన్ స్టిక్ చేశాను. మిడిల్లో గ్యాప్లో వైట్ వేసేసి, వైట్ ఉంటుంది కదా, బ్లూ పెన్ తోటి అశోక చక్ర డ్రా చేసేసాను. ఆ తర్వాత నేను ఆ వీడియో నా దగ్గర స్కిప్ అయిపోయింది, అందుకే నేను ఇక్కడ అప్లోడ్ చేయలేను. అండ్ సేమ్ లైక్ దట్ ఓన్లీ కొంచెం పెద్ద సైజులో ఆరెంజ్ కొంచెం వైట్ స్పేస్ వదిలేసి గ్రీన్ స్టిక్ చేసేసి, అది హ్యాండ్స్కి బ్యాండ్స్ లాగా ఉంటాయి కదా, అలా చేశాను అనమాట. వాడికి మంచిగా అనిపిస్తుందని. ఇంకా ఇవి స్ట్రిప్స్ ఇలా ఉండే కట్ చేశాక ఇంత సైజ్వి కట్ చేసుకున్నాను. ఇంత చిన్న చిన్న సైజ్ కట్ చేసుకొని స్టిక్ చేశాను ఆ వైట్ పేపర్కి. అలా స్టిక్ చేశాక ఇదంతా ఇలా ఇవి బ్యాండ్స్ అండ్ ఒకటి ఇవన్నీ చిన్న ఫ్లాగ్ చేసేసి, ఒకటేమో వన్ హ్యాండ్లో పట్టియడానికి ఇలా ఫ్లాగ్ చేసి కింద స్టిక్ లెక్క పేపర్ తోటే చేసేసాను. కానీ అసలు రియల్ ఫ్లాగ్స్ లాగా అనిపించినాయి నాకైతే. చేశాక సూపర్ అనిపించింది. అండ్ వాడిని మాత్రం పడుకోబెట్టి వానికి ఒక వైట్ కుర్తా వేసేసి రెడ్ కలర్ చున్నీ టై చేశాను. అండ్ సింపుల్గా అక్కడక్కడ ఫ్లాగ్స్ పెట్టి హ్యాండ్స్గా పెట్టంగానే ఫుల్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా వాడు అవన్నీ చూస్తూ ఆ హ్యాండ్స్కి అవన్నీ చూస్తూ ఏంటి అని ఎగ్జైట్ అవుతున్నాడు. అవి ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి, ఎప్పుడు తీసి ఖరాబ్ చేయాలన్నట్టు ప్రిపేర్డ్గా ఉండే. నేను ఆ ఫ్లాగ్ చూపిస్తుంటే దానికోసము నవ్వుతున్నాడు. తీసుకోవడానికి చాలా ట్రై చేసిండు. చిన్నపిల్లలకి ఏది కలర్ఫుల్గా కనిపించినా అది ఎప్పుడు తీసుకొని తినేసేయాలన్నట్టు ఉంటుంది. వీడు కూడా అంటే ఏదైనా కనిపించిందనుకో అది ఎప్పుడు తీసుకొని నోట్లో పెట్టుకోవాలని రెడీ ప్రిపేర్డ్గా ఉంటాడు. ఇంకా నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఏమన్నా తింటున్నాడా వాడు, 24 అవర్స్ వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉండాలి. అట్లయితేనే మంచిది. లేకపోతే వాళ్ళు మనం చూడకముందు ఏదేదో చేసేస్తారు. ఇంకా హ్యాండ్ ఎప్పుడు పీకాలన్నట్టు ప్రిపేర్డ్గా ఉన్నాడు. నేను ఈ ఫ్లాగ్ చూపించగానే దాని దగ్గరకు వచ్చిండు. బట్ ఫైనల్గా వాడు మాత్రం సూపర్గా అనిపించింది. వైట్ కుర్తా పైన రెడ్ చున్నీ చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఇలా సింపుల్గా ఎప్పుడైనా ట్రై చేయండి మీ ఇంట్లో ఇండిపెండెన్స్ డేది. లేదా 26 జనవరి కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ పక్కకి ఇట్లా ఫ్లాగ్ లెక్క బియ్యంతో పప్పులతోటి కూడా ట్రై చేయవచ్చు. నాకు ఇంకా టైం లేకుండే, సో కుదరది. యాజ్ వెల్ యాజ్ వాడు డిస్టర్బ్ కూడా చేస్తాడు దాన్ని మొత్తము. అందుకే నేను ఇంతే సింపుల్గా చేశాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్.